పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తుపాకుల మోత ఉద్రిక్తతలతో ఎప్పుడూ రగిలిపోయే భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో ఒక అద్భుతం జరిగింది. శత్రుత్వాల కంటే మానవత్వం చాలా పెద్దదని భారత సైన్యం మరోసారి నిరూపించింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద భారత్లోకి అడుగుపెట్టిన ఒక పాక్ యువకుడిని మన జవాన్లు అత్యంత గౌరవంగా చూసుకొని తిరిగి వాళ్ళ దేశానికి సేఫ్గా అప్పగించారు. ఈ సందర్భంగా భారత పాక్ సైనిక అధికారులు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న అరుదైనటువంటి దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నా మన సైన్యం మాత్రం తమ నైతిక విలువలను చాటుకుంటూ ప్రపంచం ముందే తల ఎత్తుకునేలా చేసింది. కశ్మీర్లోని టీట్వాల్ సెక్టర్ వద్ద గత వారం ఒక ఉత్కంఠభరిత సంఘటన జరిగింది. సరిహద్దులలో మన జవాన్లు పహారా కాస్తున్న సమయంలో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి చెందిన అసద్ ఖాన్ అనే యువకుడు నియంత్రణ రేఖ దాటి భారత్ వైపు వచ్చాడు. అతడి కదలికలను గమనించిన ఇండియన్ ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. అసద్ ఖాన్ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించింది. వాతావరణం అనుకూలించకనో లేక దారి తప్పో అతడు ఇటువైపు వచ్చాడనే కోణంలో అధికారులు పరిశీలించారు. మన ఆర్మీ కస్టడీలో ఉన్న ఆ యువకుడిని అధికారులు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా మర్యాదగా చూసుకున్నారు. ఈలోపు అసద్ ఖాన్ భారత సైన్యానికి దొరికిపోయాడనే వార్త పాకిస్తాన్లో కార్చిచ్చులా వ్యాపించింది. దీంతో అక్కడి సోషల్ మీడియాలో ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. అసద్ ఖాన్ ఒక సామాన్య యువకుడని, అతన్ని వదిలేయాలని పాక్ నెటిజన్లు భారత సైన్యాన్ని వేడుకున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలంటూ ఇండియన్ ఆర్మీకి రిక్వెస్ట్లు పంపారు. మన భద్రతా దళాలు కూడా ఆ యువకుడి ప్రవర్తనను, బ్యాక్గ్రౌండ్ను క్షుణ్ణంగా పరిశీలించాయి. అతడి వల్ల దేశ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని, అతడి ప్రవర్తనలో ఎలాంటి అనుమానాస్పద విషయాలు లేవని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అసద్ ఖాన్ అమాయకుడని తేలడంతో అతన్ని తిరిగి స్వదేశానికి పంపాలని భారత సైన్యం పెద్ద మనసుతో నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి గురువారం సాయంత్రం సరిహద్దు లైన్ వద్దకు తీసుకువచ్చారు. పాక్ సైనిక అధికారుల సమక్షంలో అసద్ ఖాన్ను పూర్తి ఆరోగ్యంతో సురక్షితంగా వాళ్ళ దేశానికి అప్పగించారు. ఈ అప్పగింత ప్రక్రియ పూర్తయిన తర్వాత భారత పాక్ సైనిక అధికారులు ఒకరినొకరు చేతులు కలుపుకున్నారు. చాలా కాలం తర్వాత సరిహద్దులలో ఇరు దేశాల అధికారులు ఇలా నవ్వుతూ కరచలనం చేసుకోవడం చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భారత సైన్యం చూపించిన నైతిక విలువలను, మానవత్వాన్ని చూసి పాక్ అధికారులు మన దేశానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశ పౌరుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా గౌరవప్రదంగా చూసుకొని వదిలేసినందున మన జవాన్లు రియల్ హీరోయిజం పైన ప్రశంసలు కురిపిస్తున్నాయి. సరిహద్దులలో ఎప్పుడు ఉండేటువంటి ఉద్రిక్తతల మధ్య ఈ షేక్ హ్యాండ్ ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. మన ఆర్మీ కేవలం దేశాన్ని రక్షించడమే కాదు, అవసరమైనప్పుడు శత్రు దేశ పౌరుల పట్ల కూడా ఎంత సంస్కారంగా ప్రవర్తిస్తుందో ఈ ఘటనతో స్పష్టమైంది. భద్రతా నియమాలను పాటిస్తూనే ప్రాణాలను కాపాడే మన సైన్యం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఇప్పుడు సెల్యూట్ చేస్తూ కొనియాడుతున్నారు.